నమస్కారం. శ్రీకర్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఎన్నికల కమిషన్ నిర్దేశించిన షెడ్యూల్ ప్రకారం మే 13వ తేదీన పోలింగ్ డే. ప్రతి ఒక్క ఓటర్ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలి. జిల్లాలో 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో సుమారు 16,50,000 మంది ఓటర్లు. బైక్ ర్యాలీలో పాల్గొన్న ఎస్పీ, జాయింట్ కలెక్టర్. రాజమండ్రి రూరల్ నియోజకవర్గ పరిధిలో స్వీప్ కార్యక్రమం. నరరూప రాక్షసుడా, నీ కడుపు మంట చల్లారిందా? అవ్వాతాతలపై ఇంత ద్వేషమా? వాలంటీర్లంటే ఎందుకంత ద్వేషం? ఏమి హామీ ఇచ్చారని బీజేపీతో పొత్తు. టీడీపీ చంద్రబాబుపై రాజమండ్రి ఎంపీ భరత్ ఫైర్. ప్రజలను జగన్ ప్రతిరోజు ఫూల్స్ను చేస్తూనే ఉన్నాడు. ఇళ్ల పట్టాల పంపిణీలో వాస్తవాలు అవి నాలుక గీసుకునేందుకే పనికొస్తాయి. ఆయన ఎవరు? ఆయన ఫోటో ఎందుకు వేసుకోవాలి? కానవరం భూముల్లో ఏం జరుగుతోంది? ఒక్క రైతు ఎకరానికి 7 లక్షలు ఇవ్వాలంట. కూటమి అధికారంలోకి వస్తుంది, ప్రజలకు న్యాయం చేస్తుంది, అవినీతి పరులపై సిబిఐ ఎంక్వైరీ చేస్తుంది. రెండు 2024 సార్వత్రిక ఎన్నికలను పురస్కరించుకుని ఎన్నికల కమిషన్ నిర్దేశించిన షెడ్యూల్ ప్రకారం మే 13వ తేదీ జరగనున్న పోలింగ్లో ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ కె మాధవీలత పిలుపునిచ్చారు. సోమవారం ఉదయం స్థానిక గోదావరి నది పరివాహక ప్రాంతంలోని రివర్ బే ప్రాంతం నుంచి డీమార్ట్ వరకు ఓటర్ల అవగాహనపై మోటార్ సైకిల్ ర్యాలీ నిర్వహించారు. రాజమండ్రి రూరల్ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి పరిధిలో ఏర్పాటు చేసిన ఈ బైక్ ర్యాలీని కలెక్టర్ మాధవీలత, ఎస్పీ జగదీష్, జాయింట్ కలెక్టర్ తేజ్ భరత్ తదితరులు కలిసి ప్రారంభించడం జరిగింది. తొలుత జెండా ఊపి కలెక్టర్ ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాధవీలత మాట్లాడుతూ, జిల్లాలో గత ఏడాదిగా ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించే విధంగా ఓటర్ నమోదు కార్యక్రమాలను నిర్వహిస్తూ ప్రజలను చైతన్యపరుస్తూ అర్హులైన అందరినీ ఓటర్గా నమోదు చేయడం జరిగిందని పేర్కొన్నారు. జిల్లాలో 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 16,50,000 మంది ఓటర్లుగా నమోదయ్యారని పేర్కొన్నారు. గత ఎన్నికల్లోని పోలింగ్ శాతాన్ని పరిశీలిస్తే రూరల్లో ఎక్కువ శాతం, అర్బన్లో తక్కువ శాతం పోలింగ్ నమోదవుతుందన్నారు. పోలింగ్ రోజున ప్రభుత్వం సెలవు దినముగా ప్రకటిస్తుంది కనుక ప్రతి ఒక్కరూ తమ అమూల్యమైన ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అన్ని ప్రాంతాల్లో ఆయా ఓటర్లకు అందుబాటులోనే పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందని, కావున ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకొని పోలింగ్ శాతాన్ని పెంచాలని పేర్కొన్నారు. జిల్లాలోని అన్ని పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లకు ఎటువంటి అసౌకర్యం లేకుండా స్పష్టం చేశారు. మన హక్కులను ఎలా ప్రశ్నిస్తామో అదేవిధంగా అర్హులైన ప్రతి ఒక్కరూ మే 13వ తేదీన ముందుకు వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకుని ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలని పిలుపునిచ్చారు. ఈరోజు ఇంత పెద్ద ఎత్తున ఓటర్ నమోదు అవగాహన సదస్సును నిర్వహిస్తున్న రూరల్ నియోజకవర్గం రిటర్నింగ్ అధికారి మరియు జాయింట్ కలెక్టర్, డిఎస్పీ, వారి సిబ్బంది అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నామని అన్నారు. సార్వత్రిక ఎన్నికల్లో ఓటర్ల భాగస్వామ్యం, ఓటు హక్కును వినియోగించుకోవడంపై అవగాహన ర్యాలీని జరుపుకోవడం జరిగిందని జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ పి జగదీష్ పేర్కొన్నారు. ఈ ర్యాలీ యొక్క ముఖ్య ఉద్దేశ్యం ఓటింగ్ శాతం పెరిగేలా చర్యలు తీసుకోవడమని అన్నారు. అందుకు అనుగుణంగా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో స్వేచ్ఛగా, నిర్భయంగా ఓటు హక్కును వినియోగించుకోవడానికి గాను ఓటర్లలో విశ్వాసాన్ని పెంపొందించడం జరుగుతుందని అన్నారు. రూరల్ నియోజకవర్గం రిటర్నింగ్ అధికారి మరియు జాయింట్ కలెక్టర్ ఎన్ తేజ్ భరత్ మాట్లాడుతూ, ఓటర్ నమోదు అవగాహన కార్యక్రమంలో భాగంగా ఓటర్లను చైతన్యపరచడంతో పాటు అవగాహన కల్పించే విధంగా ఓటర్ నమోదు ప్రక్రియపై నిర్వహించిన బైక్ ర్యాలీలో బిఎల్ఓలు, రెవెన్యూ, సివిల్ సప్లై అధికారులు, ఇతర సిబ్బంది అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నామని అన్నారు. ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మేరకు మే 13న పోలింగ్ నిర్వహించి ఉన్నామని, అందుకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం జరుగుతుందని పేర్కొన్నారు. గత ఎన్నికల్లో జిల్లాలో 76% పోలింగ్ నమోదు కాగా రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలో 73% మాత్రమే నమోదైందన్నారు. రాజమండ్రి
రాజమండ్రి రూరల్ నియోజకవర్గం అర్బన్ ప్రాంతంలో 46 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయని, ప్రజలందరూ ప్రతి ఒక్కరూ మే 13వ తేదీన సెలవు దినంగా చూడకుండా బాధ్యతాయుతంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. గౌరవ జిల్లా కలెక్టర్ వారి ఆదేశాల మేరకు రూరల్ నియోజకవర్గం అర్బన్ ప్రాంతంలో ఓటర్ నమోదు అవగాహన సదస్సు, బైక్ ర్యాలీ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించుకోవడం జరిగిందని పేర్కొన్నారు. పాల్గొన్న అధికారులు ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ పి. సువర్ణ, సహాయ రిటర్నింగ్ అధికారులు, తహసీల్దార్లు వైకేవి అప్పారావు, బి. రమాదేవి, డిఎస్పీ ఎం. వెంకటేశ్వర్లు, ఎం. అంబికా ప్రసాద్, సిఐలు, డిప్యూటీ తహసీల్దార్ ఎంకే సుధీర్, సూపర్వైజర్లు, బిఎల్ఓలు, పౌర సరఫరాల అధికారులు, సిబ్బంది, నగర ప్రజలు ర్యాలీలో పాల్గొన్నారు. ఎలక్షన్స్ ఏదైతే ప్రతి 5 సంవత్సరాలకి మనం ఎలక్షన్స్ జరుపుకుంటామో, ఈసారి జనరల్ ఎలక్షన్స్ 2024కి సంబంధించి మే 13న ఎలక్షన్ డే అంటే పోల్ డేగా మనకి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వారు మనకి నిర్ధారించారు. అయితే మనం చూస్తాము ఓటర్ లిస్ట్లో గత సంవత్సరం నుంచి మనం స్పెషల్గా చూస్తూ ప్రతి ఒక్కరికి కూడా ఓటు నమోదు కార్యక్రమం అవగాహన సదస్సులు అనేది పెట్టుకోవడం జరిగింది. అందరినీ కూడా ఓటర్గా నమోదు చేసుకోవడానికి అన్ని చర్యలు తీసుకున్నాము. మన జిల్లాలో ఇప్పటి వరకు 16,50,000 మంది ఓటర్లుగా నమోదయ్యి ఉన్నారు. అయితే రాజమండ్రి పార్లమెంటరీ కాన్స్టిట్యుయెన్సీలో 7 నియోజకవర్గాలు ఉన్నాయి. ఇందులో మనం గత ఎలక్షన్స్లో ఉన్న పోలింగ్ పర్సెంటేజ్ చూసుకున్నా కూడా రూరల్లో అధిక శాతం పోలింగ్ పర్సెంటేజ్ నమోదవుతుంది, అర్బన్లో తక్కువ నమోదవుతుంది. అంటే మనకి పోల్ డే రోజు హాలిడే ప్రకటిస్తారు. ప్రతి ఒక్కరికి కూడా లేబర్ హాలిడే ఉంటుంది, గవర్నమెంట్ ఆఫీసెస్ హాలిడే ఉంటుంది, ప్రైవేట్ హాలిడేస్ ఉంటుంది, అందరికీ హాలిడే ఇస్తారు. అంటే హాలిడే ఎందుకు ఇస్తారంటే వారి పోలింగ్ బూత్కి వెళ్ళి వారి ఓటు హక్కు వినియోగించుకోవాలనేది హాలిడే ఇస్తారు. కానీ ముఖ్యంగా అర్బన్ ఏరియాస్లో ఎలా అయింది అంటే ఆ రోజు హాలిడే ఇచ్చారు, ప్రశాంతంగా ఇంట్లో ఉన్నాము, బయటికి ఎందుకు వెళ్ళాలి అనేది అందరూ భావన ఉంటుంది. అందరికీ నమస్కారం. ఇక్కడికి వచ్చేసిన గౌరవ జిల్లా కలెక్టర్ గారు మరియు జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ కె. మాధవీలత ఐఏఎస్ గారికి, అలాగే మన గౌరవ జిల్లా ఎస్పీ జగదీష్ ఐపీఎస్ గారికి, ఇక్కడికి వచ్చేసినటువంటి తోటి అధికారులు, అలాగే ముఖ్యంగా ఈరోజు బైక్ ర్యాలీలో పాల్గొని ఓటర్లని చైతన్యపరుస్తాకి, ఉత్తేజపరుస్తాకి ఇక్కడికి వచ్చినటువంటి బూత్ లెవెల్ అధికారులు, బ్యాక్స్ అధికారులు, ఇతర రెవెన్యూ అండ్ సివిల్ సప్లైస్ సిబ్బంది అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. ఈ ఈవెంట్ని కవర్ చేయడానికి వచ్చినటువంటి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి కూడా నా నమస్కారాలు. మనకి ఎలక్షన్ 13 మేన ఫిక్స్ చేయడం జరిగింది. గౌరవ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వారు ఇచ్చిన తేదీల ప్రకారంగా అన్ని రకాలైనటువంటి ఏర్పాట్లు చేస్తూ ఉన్నాము. అయితే ఎంతో కష్టపడి ఎన్నో ఏర్పాట్లు చేసినా కొంతమంది ఓటర్లు, ముఖ్యంగా అర్బన్ ఏరియాలో ఉన్న ఓటర్సు దాన్ని ప్రాపర్గా వినియోగించుకోలేకపోతూ ఉన్నారు. ఓటర్లో చైతన్యం తీసుకురావడం చాలా ఇంపార్టెంట్. రాజమండ్రి రూరల్ నియోజకవర్గం చూసుకుంటే మాకు లాస్ట్ టైం ఎలక్షన్స్లో, జనరల్ ఎలక్షన్స్లో కేవలం 73% మాత్రమే ఓటింగ్ శాతం నమోదైంది. అయితే జిల్లాలో 76% నమోదైంది. అర్బన్ ఏరియా పార్ట్లో మాకు 46 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. ఈ అర్బన్ ఏరియా పార్ట్లో ఉన్న అన్ని ప్రాంతాల్లో కూడా ఇవాళ బైక్ ర్యాలీ చేస్తూ ఉన్నాము. ఈరోజు ఓటర్స్ ఎడ్యుకేషన్ అండ్ పార్టిసిపేషన్ గురించి రాజమండ్రి రూరల్ ఏసీ తరపు నుంచి జేసీ గారు ఈ బైక్ ర్యాలీని ఆర్గనైజ్ చేయడం జరిగింది. సో జేసీ గారు ఆల్రెడీ చెప్పినట్టు ఈ ప్రోగ్రామ్ ముఖ్య ఉద్దేశం ఓటర్స్ టర్న్అవుట్ అనేది పెంచడం. సో దానికి తగ్గట్టుగా పోలీస్ తరపు నుంచి కాన్ఫిడెన్స్ బిల్డింగ్ మెజర్స్ అన్ని రకంగా చేయడం జరిగింది. సో మీరందరూ చూస్తూ ఉంటారు, ఆల్రెడీ సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ సిఐఎస్ఎఫ్ తరపు నుంచి జిల్లాల అన్ని ఎక్కడెక్కడ వల్నరబుల్ పాకెట్స్ అని ఉన్నాయి, ఎక్కడ క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి, ఎక్కడ ప్రీవియస్ ఇన్సిడెంట్స్ జరిగి ఉన్నాయి, సో అన్ని ఏరియాస్ కవర్ చేస్తూ పోలీస్ ఫ్లాగ్ మార్చెస్ అనేది కండక్ట్ చేయడం జరిగింది. సో దట్ పబ్లిక్లో ఎటువంటి భయం లేకుండా వాళ్ళు ధైర్యంగా ముందుకొచ్చి ఓటింగ్ చెప్పాలనే ఉద్దేశంతో. అవ్వాతాతలంటే ఎటువంటి గౌరవం, జాలి, దయ లేకుండా వ్యవహరిస్తున్న నరరూప రాక్షసుడు చంద్రబాబు నాయుడని రాజమండ్రి ఎంపీ, సిటీ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మార్గాని భరత్రామ్ ధ్వజమెత్తారు. అవ్వాతాతలకు పెన్షన్ అందకుండా చేసిన చంద్రబాబు కడుపు మంట చల్లారిందా అని ప్రశ్నించారు.
సోమవారం రాజమండ్రి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో టీడీపీ అధినేత చంద్రబాబుపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. జగనన్న ప్రవేశపెట్టిన వాలంటీర్ వ్యవస్థపై మొదటి నుంచి చంద్రబాబుకు కడుపు మంటే అని అన్నారు. ప్రతి నెల 1 తారీఖున అవ్వాతాతలకు, దివ్యాంగులకు, దీర్ఘకాల రోగులకు తలుపు కొట్టి ఆప్యాయంగా పలకరిస్తూ నెలకు 3,000 రూపాయలు పెన్షన్ ఇస్తుంటే చంద్రబాబు చూడలేకపోయారని అన్నారు. నిస్వార్థంగా ప్రజాసేవ చేస్తున్న వాలంటీర్లపై ఎందుకనో చంద్రబాబుకు గిట్టేది కాదన్నారు. అభం శుభం తెలియని అమాయక వాలంటీర్లపై చంద్రబాబు, మాజీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ కలిసి కుట్ర పన్నారని అన్నారు. ఫిర్యాదులపై ఫిర్యాదులు చేసి వాలంటీర్ల విధులపై కేంద్ర ఎన్నికల సంఘం ఆంక్షలు విధించేలా చేశారని అన్నారు. దీనివల్ల తీవ్రంగా నష్టపోయేది, ఇబ్బందులు పడేది పెన్షన్దారులేనని అన్నారు. గత 2014లో ఎన్డీఏతో అంటకాగిన టీడీపీ చంద్రబాబు రాష్ట్రానికి చేసిన ప్రయోజనం ఏమీ లేదన్నారు. 2019 ఎన్నికలకు సంవత్సరం ముందు ధర్మ పోరాట దీక్షలు చేసి ఎన్డీఏ నుంచి బయటకు వచ్చి ఇప్పుడు మళ్ళీ కలవడానికి కారణాలేమిటో ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. ఎన్డీఏలో ఉన్నప్పుడు కనీసం ఒక్కసారి కూడా ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ప్రస్తావన చంద్రబాబు ప్రధానమంత్రి వద్దకు తీసుకురాలేదన్నారు. రాష్ట్రానికి రావాల్సిన ప్రత్యేక విభజన హామీలు, ప్రత్యేక హోదా తదితర వాటిపై ప్రధాని ఏమైనా హామీ ఏమైనా ఇవ్వడం వల్ల తాజాగా మళ్ళా బీజేపీతో పొత్తు పెట్టుకున్నారా అని చంద్రబాబును ఉద్దేశించి ప్రశ్నించారు. విశాఖపట్నం బహిరంగ సభలో సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రధాని మోదీని ప్రత్యేక హోదా గురించి సూటిగా ప్రశ్నించారని ఎంపీ భరత్ గుర్తు చేశారు. రాష్ట్ర అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని పొత్తు పెట్టుకున్నామని చంద్రబాబు చెప్పడం ఈ రాష్ట్ర ప్రజలందరి చెవుల్లో పెద్ద పెద్ద క్యాబేజీ పువ్వులు పెట్టడమేనని అన్నారు. చంద్రబాబు పాలన వల్లే ఆంధ్రప్రదేశ్ అన్ని విధాలా సర్వనాశనమైందన్నారు. ఒక రాజధాని లేదు, పోలవరం ప్రాజెక్ట్ లేదు, ఒక పరిశ్రమ లేదు, యువతకు ఉపాధి అవకాశాలు చూపించలేదని ధ్వజమెత్తారు. తెలంగాణలో మకాం, ఆంధ్రప్రదేశ్లో రాజకీయ వ్యాపారం చేసే వలస పక్షులు మనకి అవసరం లేదన్నారు. వీక్లీ హాఫ్, మంత్లీ హాఫ్ నాయకుల మాటలు నమ్మి మోసపోతే ఈ రాష్ట్రాన్ని కాపాడేవాడు ఉండడని అన్నారు. 2014లో చంద్రబాబు సాధించిందేమీ లేదని, 2024లో కూడా ఏమీ లేదన్నారు. ఇటువంటి వారినే సీజనల్ లీడర్స్, పొలిటికల్ దొంగలని అంటారని ఎంపీ భరత్ అభివర్ణించారు. ఈ రోజున 1వ తారీఖు వచ్చింది. అవ్వాతాతలు, వృద్ధులు, వికలాంగులు, దివ్యాంగులు వీళ్ళందరూ కూడా మా జగనన్న, నా కొడుకు, పెద్ద కొడుకు పెన్షన్ ఎప్పుడు ఇస్తాడు అని ఎదురు చూస్తూ ఉన్నారు. నెల రోజుల పాటు, ఏదో ఒక్కరోజు ఎదురు చూడడం కాదండి, 3,000 రూపాయల గురించి 30 రోజుల నుంచి ఎదురు చూస్తూ ఉంటారు. తెల్లవారుజామున 6 గంటలకి వాలంటీర్ పిల్లలు లక్ష్మీదేవిలాగా ప్రతి ఇంటికి కూడా తలుపు కొడుతూ 3,000 రూపాయలు లక్ష్మీదేవిలాగా వాళ్ళకి డబ్బులు ఇస్తూ ఉంటారు. అలాంటిది కర్త కర్మ క్రియ సూత్రధారి నారా చంద్రబాబు నాయుడు గారు, నిమ్మగడ్డ రమేష్ గారు వీళ్ళందరూ కూడా ఒక కుట్ర పన్ని, ఇవాళ ఎండాకాలం అండి, 42 డిగ్రీలు నాకు తెలిసి ఉన్నట్టుంది. మాలాంటి వాళ్ళమే ఎండలోకి వెళ్తుంటే ఉండలేకపోతూ ఉన్నాం. ఈ చంద్రబాబు నాయుడు గారు ఎంత కక్ష కట్టారో అవ్వాతాతల పైన ఒక్కసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ కూడా మరి గమనించమని కోరుతా ఉన్నాం. క్యాలెండర్ ప్రకారం ఫూల్స్ డే ఏడాదికి ఒకసారి మాత్రమే వస్తాయి. జగన్ తన పాలనతో ప్రజలను ప్రతిరోజు ఫూల్స్ ని చేస్తూ వచ్చాడని రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గ టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి ఆదిరెడ్డి వాసు పేర్కొన్నారు. స్థానిక తిలక్ రోడ్లోని రాజమహేంద్రవరం సిటీ టీడీపీ కార్యాలయంలో కూటమి నాయకులతో కలిసి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ, దేవుడి దయ వల్ల మన ప్రభుత్వం వస్తే ప్రజలకు సంక్షేమ పాలన అందిస్తామన్న మాటతోనే జగన్ ప్రజలను ఫూల్స్ని చేయడం ప్రారంభించారని అన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత పెన్షన్లు 3,000 ఇస్తామని చెప్పి 3,000 ఒక్కసారి కాదు, ఏడాదికి 250 రూపాయల చొప్పున పెంచుకుంటూ వెళతామని ఫూల్స్ చేస్తూ వచ్చారని అన్నారు.
45 ఏళ్లు వచ్చిన ప్రతి మహిళకు పెన్షన్ ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత మేము ఆ మాట అనలేదని ఫూల్స్ను చేస్తూ వచ్చారని అన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత సంపూర్ణ మద్యపాన నిషేధం చేసి 2024 ఎన్నికలకు వస్తామని చెప్పి దానిపై వచ్చే ఆదాయంతోనే పాలన సాగించిన జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఏ ముఖం పెట్టుకొని ఓట్లు అడుగుతున్నారని ప్రశ్నించారు. అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లో సిపిఎస్ రద్దు చేస్తామని ఆ హామీని నెరవేర్చకుండా ఫూల్స్ను చేశారని అన్నారు. మెగా డిఎస్సి అని చెప్పి 6,000 పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చారని అది కూడా కోర్టుకు వెళ్లడంతో ఆగిపోయిందన్నారు. విద్యుత్ ఛార్జీలే పెంచమంటూనే 9 సార్లు పెంచి ప్రజలను ఫూల్స్ చేశారని అన్నారు. ఇళ్ల పట్టాల పంపిణీలో వాస్తవాలు అవి నాలుక గీసుకునేందుకే పనికొస్తాయి. ఇక రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గానికి వచ్చేసరికి ఎన్నికల కోడ్ రాకముందు మహిళా వాలంటీర్లని కూడా చూడకుండా అర్ధరాత్రి వరకు కార్పొరేషన్ కార్యాలయంలో కూర్చోబెట్టి మరుసటి రోజు మధ్యాహ్నం 1 గంట వరకు పట్టాలు రాయించి పంపిణీ చేయడం జరిగిందన్నారు. ప్రతి సామాన్యుల కళ సొంత ఇల్లన్నారు. అది గ్రహించే తమ ప్రభుత్వ హయాంలో మంచి టెక్నాలజీ నాణ్యతతో టిట్కో ఇళ్లను నిర్మించడం జరిగిందన్నారు. ఆ ఇళ్లను శిథిలాస్థితికి చేర్చారు కానీ పంపిణీ చేసేందుకు వారికి మనసు రావడం లేదన్నారు. అర్హులు వాయిదాలు కడుతున్నారు కానీ అర్హులకు వాటిని పంపిణీ చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల పంపిణీ చేసిన ఇళ్ల పట్టాల్లో ఆథరైజేషన్ తెలిపేలా ముద్ర కానీ సంతకం కానీ లేదని ఆరోపించారు. ఇష్టానుసారంగా హద్దులు వేసి ఇచ్చేశారని, నాలుక గీసుకునేందుకు తప్పితే ఎందుకు పనికిరావని అని మండిపడ్డారు. కోరుకొండ మండలం బూరుగుపూడి ఆవ భూముల్లో జరిగిన అవినీతి, ఆ అవినీతి ఎవరు చేశారో అందరికీ తెలుసునన్నారు. ఆ భూములకు సంబంధించి కూడా ఎందుకు పనికిరాని హామీ పత్రాలు ఇచ్చారని అన్నారు. కానవరంలో కొనుగోలు చేసిన భూములకు సంబంధించిన రైతులు వారి ఖాతాల్లో సొమ్ము జమ అయిన తర్వాత ఒక్కో రైతు 7 లక్షల రూపాయలు ఇవ్వాలని హుకుం జారీ చేశారని ఆ ప్రాంత రైతులే చెబుతున్నారని అన్నారు. ఇవే ఆరోపణలను కానవరం నుంచి వచ్చిన రైతులు మీడియా ముఖంగా చెప్పారు. ఆ 7 లక్షలు ఎవరికి ఇవ్వాలి, ఎందుకు ఇవ్వాలని ఆదిరెడ్డి శ్రీనివాస్ ప్రశ్నించారు. రైతుల నుంచి వసూలు చేసిన 7 లక్షల రూపాయలతోనే రాజమహేంద్రవరాల్లో చీరలు పంపిణీ చేసి ఉంటారని ఆరోపించారు. త్వరలో జరగనున్న ఎన్నికల్లో ఓట్లు కొనుగోలు చేసేందుకు సిద్ధంగా ఉన్నారని ఆరోపించారు. పట్టాలు పొందిన రాజమహేంద్రవరానికి చెందిన వారు నిత్యం వందలాది మంది కానవరం వెళ్లి ఆ భూములు తెలియక తిట్టుకుంటూ వెనుతిరుగుతున్నారని తెలిపారు. పట్టాల పేరుతో మోసం చేసిన వైసీపీ నాయకులు వచ్చే ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని అన్నారు. త్వరలో జరగనున్న ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అధికారంలోకి వస్తుందని, ఆవ భూములు, కానవరం ఇతర ప్రాంతాల్లో పట్టాలు పొందిన ప్రజలకు న్యాయం చేస్తుందని అన్నారు. అలాగే ఆవ భూముల కొనుగోలు విషయంలో జరిగిన అవినీతిపై సిబిఐ విచారణ చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకుందామని ఆదిరెడ్డి శ్రీనివాస్ హెచ్చరించారు. మీడియా సమావేశంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కాశీ నవీన్ కుమార్, నగర అధ్యక్షులు రెడ్డి మనీశ్వరరావు, ఉపాధ్యక్షులు ఉప్పులూరి జానకి రామయ్య, జనసేన రాజమండ్రి ఇన్ఛార్జ్ అత్తి సత్యనారాయణ, అధ్యక్షులు వై శ్రీను, బీజేపీ రాష్ట్ర నాయకులు క్షత్రియ బాలసుబ్రహ్మణ్యం, తాడేపల్లిగూడెం పరిశీలకులు నక్కా చిట్టిబాబు, వాణిజ్య విభాగం రాష్ట్ర కార్యదర్శి ఇన్నమూరి రాంబాబు, ఎస్ఎస్ఎల్ అధికార ప్రతినిధి ఈతలపాటి కృష్ణ, రాజమండ్రి పార్లమెంట్ కమిటీ కార్యనిర్వాహక కార్యదర్శి కొయ్యల రమణ, అంగన్వాడీ రాష్ట్ర కమిటీ అధికార ప్రతినిధి కప్పల వెలుగు కుమారి, రాజమండ్రి పార్లమెంట్ బీసీసీఎల్ ఉపాధ్యక్షులు ఆగురు దండ్రాస్, నగర తెలుగు మహిళా కమిటీ అధ్యక్షురాలు కోసూరి చండీప్రియ, కస్టర్లు కొల్లి బుజ్జి, కంటిపూడి శ్రీనివాస్, మాజీ కార్పొరేటర్లు కడలి రామకృష్ణ, మొకమటి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. 3,000 రూపాయలు పెన్షన్ అన్నారు. దాని తర్వాత 3,000 ఒక్కసారి కాదు, సంవత్సరానికి 250 పెంచుకుంటూ వెళ్తానని ఫూల్స్ చేస్తూ వచ్చారు. 45 సంవత్సరాలకి ప్రతి మహిళకి పెన్షన్ అన్నారు. తర్వాత కాదు, నేను ఆ మాట అనలేదు అన్నారు. సంపూర్ణ మద్యపాన నిషేధం చేసి అది అయిన తర్వాతే 2024లో ఎన్నికల్లో పాల్గొనడం జరుగుద్దని సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారే చెప్పారు. ఈరోజు ఏమైంది? సంపూర్ణమైన మద్యపాన నిషేధం జరిగిందా? ప్రజల్ని, ఆడవాళ్ళని మరలా ఫూల్స్ చేస్తూనే వచ్చారు. వారం రోజుల్లో సిపిఎస్ రద్దు అన్నారు. ఏమైంది? అయ్యిందా? మెగా డిఎస్సి అన్నారు. చివరాఖరికి 6,000 పోస్టులు తీశారు. అది కూడా హైకోర్టుకి వెళ్ళింది, అయిపోయింది.
అసలు కరెంట్ ఛార్జీలే పెంచబోమన్నారు. 8 సార్లు పెంచి ప్రజల్ని ఫూల్స్ చేశారు. ఇంకా రాజమండ్రి సిటీకి వచ్చేసరికి ఈ మధ్యకాలంలోని కోడ్ రాకముందు అర్ధరాత్రి వరకు మహిళా వాలంటీర్లను కూడా చూడకుండా కార్పొరేషన్లో కూర్చోపెట్టి ఉదయం 1 గంట దాకా పట్టాలు రాయిపించి ఆ పట్టాలని పంపిణీ చేయడం జరిగింది. చూస్తే వాస్తవాల్లోకి ఒక ఇల్లు అనేది సామాన్యుడు ఒక కళ. అది గ్రహించే గత ప్రభుత్వంలో టిట్కో ఇల్లులు కట్టడం జరిగింది. చూసాం. ఇప్పటికీ ఆ టిట్కో ఇల్లు ఎవరికి కూడా లబ్ధిదారికి ఇవ్వని పరిస్థితులు చూసాం. ఈఎంఐలు కూడా వచ్చేస్తూ ఉన్నాయి, కట్టుకుంటా ఉన్నారు. కానీ వీళ్ళకి ఇచ్చిన పట్టాలు చూడండి, దాని మీద ఒక ముద్ర ఉండదు. బౌండరీస్ వేసేసి ఇచ్చారు, ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్. ఆ బౌండరీలు ఎవరో అర్థం కాదు. అవి విచిత్రమైన హామీ పత్రాలు, 4 గీసుకోవడం తప్ప దేనికి పనికిరాని పరిస్థితి. గ్రామ దేవత శ్రీ శక్తి గణపతి మానస నాగబంధ సహిత దానవాయమ్మ అమ్మవారి నూతన ఆలయ విగ్రహ పునఃప్రతిష్ఠా మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. పరిసర ప్రాంతాల నుంచి భక్తులు భారీ ఎత్తున బార్లు తీరి అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. మూల నక్షత్రయుక్త వృషభ లగ్నంలో శ్రీ దానవాయమ్మ వారి మూలమూర్తి ప్రతిష్ఠా మహోత్సవం శ్రీ రాజరాజేశ్వరీదేవి పీఠాధిపతులు బ్రహ్మశ్రీ వనమాలి వెంకట రమణమూర్తి శర్మ ఆధ్వర్యంలో ఆయన సోదరులు వనమాలి తిరుమల శర్మ పర్యవేక్షణలో జరిగింది. సోమవారం ఉదయం 9:22 వేద మంత్రాలతో శాస్త్రోక్తంగా ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారిని ప్రతిష్టాపన చేశారు. మల్లయ్యపేట గ్రామ పెద్దలు, ప్రజలు, యూత్, దానవాయమ్మ అమ్మవారి ఆలయ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ప్రాణ ప్రతిష్ఠ అనంతరం దర్పణ దర్శనం, బలి ప్రధానం, మహాదర్శనం, అవభృత స్నానం, పండిత సత్కారం, ఆశీర్వచన కార్యక్రమాలు నిర్వహించారు. భక్తులు బారులు తీరి అమ్మవారిని దర్శించుకున్నారు. నూతన ఆలయ శిఖర ప్రతిష్ఠ సందర్భంగా బూరెలు పోయడంతో భక్తులు వాటిని దక్కించుకునేందుకు పోటీ పడ్డారు. అనంతరం భక్తులకు పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమం జరిగింది. వాలంటీర్ల ద్వారా పెన్షన్ ఇప్పించాలంటూ పలువురు ఎంపీ భరత్ రామ్కి విన్నవించుకున్నారు. నగరంలో ప్రభుత్వం తరపున పెన్షన్లు తీసుకుంటున్న వృద్ధులు, వితంతువులు, వికలాంగులు స్థానిక గణేష్ చౌక్ వద్ద ఎంపీకి తమ గోడు విన్నవించుకున్నారు. తమకు వాలంటీర్ల ద్వారా పెన్షన్లు ఇప్పించాలని ఆయనకు విజ్ఞప్తి చేశారు. ఎలక్షన్ల కోడ్ రావడంతో వాలంటీర్లకు ఆదేశాలు రావడంతో పెన్షన్లు ఆగిపోయాయి. దీంతో చంద్రబాబు నాయుడు వల్లే పెన్షన్లు ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆయన వారికి తెలిపారు. మళ్లీ తాము అధికారంలోకి వచ్చిన వెంటనే వాలంటీర్ల ద్వారా తమ ఇంటింటికి పెన్షన్ అందజేస్తామని ఆయన తెలిపారు. రాజమహేంద్రవరం గ్రామదేవత శ్రీ పాత సోమాలమ్మ అమ్మవారి జాతర మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఉత్సవాల ముగింపు సందర్భంగా స్థానిక శ్యామలానగర్లో ఉన్న ఆలయం వద్ద ఆదివారం భక్తులకు భారీ ఎత్తున అన్న సమారాధన కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రతి ఏటా ఆలయ ధర్మకర్త, మాజీ కార్పొరేటర్ గొర్రెల సురేష్ ఆధ్వర్యంలో శ్రీ పాత సోమాలమ్మ అమ్మవారి జాతర మహోత్సవాలు ఘనంగా నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ ఏడాది కూడా ఈ నెల 20 నుంచి 24వ తేదీ వరకు కనీవిని ఎరుగని రీతిలో అమ్మవారి జాతర ఊరేగింపు అంగరంగ వైభవంగా జరిగింది. ఆదివారం ఆలయం వద్ద భారీ ఎత్తున అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. సుమారు 5,000కు పైగా భక్తులు బారులు తీరి అమ్మవారిని దర్శించుకొని అన్న ప్రసాదాన్ని స్వీకరించారు. ఉత్సవాలు విజయవంతం చేయడానికి సహకరించిన పెద్దలు, అధికారులకు గొర్రెల సురేష్ కృతజ్ఞతలు తెలిపారు. ఎవరికి ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా ఉత్సవ కమిటీ సభ్యులు పర్యవేక్షణ చేశారు. ఉత్సవ కమిటీ సభ్యులు వై ఫణికుమార్, పూడి ప్రకాష్, సప్పా సిద్ధు, ఏరుకొండ కిషోర్, కేలం వెంకటరమణ, కోరుప్రోలు కృష్ణమూర్తి, నాగేంద్ర, రామరాజు మూర్తి, ఐసిడిఎస్ శ్రీనివాస్, ఆసపు మల్లిబాబు, తలారి భాస్కర్, యాళ్ల నాగేంద్రబాబు, అభిరుచి మురళి, జామి అశోక్, ఏసీ మల్లిబాబు, ఎంఎస్ఎన్ రెడ్డి, రమేష్ తదితరులు పాల్గొన్నారు.
ఈస్టర్ పునరుత్థాన పండుగ సందర్భంగా ఆదివారం ఏవి అప్పారావు రోడ్లో ఉన్న చర్చ్ ఆఫ్ షాలోమ్ ఆఫ్ నెతాన్యహులో సంఘం కాపరి బిషప్ ప్రతాప్ సిన్హా కోమనాపల్లి ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రార్థనలు జరిగాయి. స్థానిక ఏవి అప్పారావు రోడ్లో ఉన్న చర్చ్ ఆఫ్ షాలోమ్ ఆఫ్ నెతాన్యల్ సంఘం కాపరి బిషప్ ప్రతాప్ సిన్హా కోమనాపల్లి ఆధ్వర్యంలో పునరుత్థాన పండుగ సందర్భంగా ఆదివారం ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. రాజమహేంద్రవరం ఎంపీ, వైఎస్ఆర్సీపీ సిటీ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి మార్గాని భరత్రామ్, ఆయన సతీమణి మార్గాని మోనా ఈ ప్రార్థనలకు విచ్చేసి క్రైస్తవులకు ఈస్టర్ శుభాకాంక్షలు తెలిపారు. సంఘ కాపరి ప్రతాప్ సిన్హా కోమనాపల్లి ఆధ్వర్యంలో జరిగిన ఈస్టర్ ప్రార్థనల్లో బ్రదర్ జాన్ లాజరస్ ఈస్టర్ సందేశాన్ని అందించారు. ప్రతాప్ సిన్హా మాట్లాడుతూ, యేసుక్రీస్తు ప్రభువు ప్రజలకు మేలు చేసేందుకు సిలువనెక్కి ప్రాణత్యాగం చేయడమే కాకుండా తన రక్తంతో ప్రజల పాపాలను కడిగి ప్రక్షాళన చేశారని అన్నారు. ఆయన సజీవుడని, గుడ్ ఫ్రైడే రోజున సిలువ వేయబడిన ప్రభువు తిరిగి ఈస్టర్ పునరుత్థాన పండుగ రోజు తిరిగి లేచి ప్రజలందరినీ సజీవులుగా చేశారని అన్నారు. ఆయన చూపిన మార్గంలో ముందుకు నడుస్తూ అందరికీ మేలు చేసేందుకు తమ వంతు కృషి చేయాలని కోరారు. ఆ ప్రభువును ప్రార్థించడం ద్వారా సర్వ మానవాళికి మంచి జరిగేలా ఆశీర్వాదం అందేలా చేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో సునీత సిన్హా, దాసి వెంకట్రావు, నక్కా శ్రీ నగేష్, ఎన్వి శ్రీనివాస్, సుధారెడ్డి, సంఘస్థులు తదితరులు పాల్గొన్నారు. మన ప్రభువైన యేసుక్రీస్తు నామపేట మీకు అందరికీ హృదయపూర్వకమైన యేసుక్రీస్తు పునరుద్ధాన పండుగ శుభాకాంక్షలు నేను తెలియపరుచుకుంటూ ఉన్నా. మన ప్రభువైన యేసుక్రీస్తు 2000 సంవత్సరాల క్రితము ఆయన జన్మించి 33.5 సంవత్సరములు జీవించి మానవాళి కొరకు, మానవాళి పాప ప్రాయశ్చిత్తం కొరకు ఆయన మనం పొందవలసిన శిక్షను ఆయన పొంది ఉన్నారు. సిలువలో మరణించి ఉన్నారు. ఆయన కాచిన రక్తము ద్వారా మనము కడగబడి ఉన్నాం, కొనబడి ఉన్నాం, విమోచింపబడి ఉన్నాం. మన ప్రభువైన యేసుక్రీస్తు సిలువలో మరణించి ఉన్నారు. ఆయన సమాధి చేయబడి ఉన్నారు. సమాధి చేయబడిన తరువాత 3వ దినాన్ని ఆయన తిరిగి లేచి ఉన్నాడు. ఆయన లేచిన దినము ఈ యొక్క ఆదివారం దినము మనము ప్రభువైన యేసుక్రీస్తు యొక్క పునరుద్ధానమును జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ఏపీ ఈపీడీసీఎల్లో HTM2గా పనిచేస్తున్న కుడుపుడి రాంబాబు పదవి విరమణ చేశారు. గత 27 సంవత్సరాలుగా విధి నిర్వహణలో అలుపెరగకుండా అంకిత భావంతో నీతి నిజాయితీగా క్రమశిక్షణగా పనిచేసి అటు ప్రజలు, సహ ఉద్యోగులు, అధికారులు మనల్ని అందుకొని ఏపీఈపీడీసీఎల్లో HTM2గా పనిచేస్తున్న కుడుపుడి రాంబాబు పదవి విరమణ చేశారు. ఈ సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు కుడుపుడి శ్రీనుబాబు, శ్రీమతి లక్ష్మి తెలిపారు. ఆయన పదవి విరమణ చేసిన సందర్భంగా వారి శేష జీవితం నిండు నూరేళ్లు సుఖ సంతోషాలు ఆయురారోగ్యాలతో విరజిల్లాలని మనసారా కోరుకుంటున్నట్లు అభిమానులు, శ్రేయోభిలాషులు తెలిపారు. వీరికి అభినందనలు తెలిపిన వారిలో కుడుపుడి శ్రీనుబాబు, శ్రీమతి లక్ష్మి, పలివెల సూర్య మణికంఠ స్వామి, హేమదుర్గ, కుడుపుడి సూర్య మణికంఠ, శ్రీమతి సౌజన్యాదేవి, కుడుపుడి హేమ రాజేష్, శ్రీమతి వర్ధినీదేవి, సాయి తదితరులు ఆయనకు అభినందనలు తెలిపిన వారిలో ఉన్నారు. వారి కుటుంబ సభ్యులు ఏర్పాటు చేసినటువంటి అభినందన సత్కార మహోత్సవ కార్యక్రమానికి ఇచ్చేసిన పెద్దలకు, వారి కుటుంబ సభ్యులకు, మిత్రులకు, శ్రేయోభిలాషులకు అందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా నమస్సులు తెలియజేస్తున్నా. ఈ రోజుల్లో ప్రభుత్వ ఉద్యోగి అంటే ప్రజలకి చాలా చిన్న చూపున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే వారు ఏ విధమైన చిన్న తప్పు ఎప్పుడు చేస్తారని చూసే పరిస్థితులు ప్రజలు ఉన్నారు. చిన్న తప్పు చేస్తే వెంటనే పై అధికారులు ఎప్పుడు సస్పెండ్ చేద్దామని వాళ్ళు ఉన్నారు. అటువంటి పరిస్థితిలో రాంబాబు గారు పై అధికారులతో గౌరవంగా ఉంటూ వారి కింద ఉన్నటువంటి ఉద్యోగుల్ని గౌరవంగా చూసుకుంటూ ఇన్ని సంవత్సరాలు ఏ విధమైన ఇబ్బంది ఎవరికి లేకుండా ఉద్యోగ విరమణ చేయడం అనేది ఈ రోజుల్లో మామూలు విషయం కాదు. మరి అందరితో మన్ననలు పొంది ఇవాళ గౌరవమైన స్థానంలో ఉద్యోగ విరమణ పొందుతూ వారి కుటుంబ సభ్యులు ఇవాళ ఏర్పాటు చేసినటువంటి ఇవాళ ర్యాలీ కానీ, ఈ అభినందన సభ కానీ
ఇంత చక్కగా ఏర్పడినందుకు మీ అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తూ సుబ్రహ్మణ్య మైదానం ఆవరణంలో ఉన్న హోలీ ట్రినిటీ ఏ క్లాస్ పెరిష్ చర్చ్లో ఈస్టర్ పునరుద్ధాన పండుగ సందర్భంగా ఆదివారం ఉదయం నుంచి ప్రత్యేక ప్రార్థనలు జరిగాయి. స్థానిక సుబ్రహ్మణ్య మైదాన ఆవరణలో ఉన్న హోలీ ట్రినిటీ ఏ క్లాస్ పెరిష్ చర్చ్లో ఈస్టర్ పునరుద్ధాన పండుగ సందర్భంగా ఆదివారం ఉదయం నుంచి ప్రత్యేక ప్రార్థనలు జరిగాయి. ఈస్టర్ పండుగ సందర్భంగా హోలీ ట్రినిటీ చర్చ్కి విచ్చేసిన రాజమహేంద్రవరం ఎంపీ, వైఎస్ఆర్సీపీ సిటీ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి మార్గాని భరత్రామ్ క్రైస్తవులకు శుభాకాంక్షలు తెలిపారు. చర్చ్ కమిటీ చైర్మన్ గుడాల జాన్సన్ ఆయనను స్వాగతించారు. పాస్టర్ భూషణ్ కుమార్ రాజకీయంగా భరత్రామ్కు మంచి జరగాలని ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా మార్గాని మాట్లాడుతూ క్రైస్తవులకు అన్ని విధాలుగా మేలు చేకూర్చి చర్చిని అభివృద్ధి చేసేందుకు తగిన సహాయ సహకారాలు అందించామని అన్నారు. క్రైస్తవులకు ఎటువంటి సమస్యలు ఉన్నా తమ దృష్టికి తీసుకువస్తే పరిష్కరించేందుకు చొరవ తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈస్టర్ సందర్భంగా గుడ్ ఫ్రైడే రోజున సిలువ వేయబడిన యేసు ప్రభువు చెప్పిన 7 మాటలను జ్ఞాపకం చేసుకుంటూ ఆయన తిరిగి లేచిన సందర్భంగా ప్రభువు చూపిన మార్గంలో పయనించాలని సూచించారు. ప్రజల పాపాలను ప్రక్షాళన చేసేందుకు తన జీవితాన్ని త్యాగం చేసిన జీసస్ చెప్పిన విధంగా అందరికీ సహాయకారిగా ఉంటూ పరులకు తోడ్పడాలని అన్నారు. పలువురు సంఘస్థులు, కమిటీ సభ్యులు పాల్గొన్నారు. దేవాలయం కోసం కాలం ఏంటంటే మొట్టమొదటి మీరు ప్రారంభిస్తుంటే మీకు ఎన్నికలు కూడా చెప్పారు. అందులో సంఘాన్ని ఎంతో ప్రేమించి వస్తున్నారు. ముఖ్యంగా మనకి మార్పు విషయం ఎంతో కమిషనర్లతో అధికారులతో అందరితో కూడా పోరాటం నాకు కావాల్సిన సంఘం కాబట్టి మార్గం మార్గం అని చెప్పి ఎంతో పని చేసి మనకి మాట్లాడి ఇచ్చిన మత్కారి వారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. తెలుసు ఎందుకంటే మనం ప్రేమించి మన యొక్క దేవుడి కోసం, మన యొక్క ప్రేమ కోసం, మన యొక్క ఆశీర్వాదం కోసం వీరి యొక్క విలువైన సమయాన్ని ఇచ్చిన వాళ్ళకి వస్తున్నారు కాబట్టి మనకి ఆహ్వానం పలుకుతూ మీకు శుభాకాంక్షలు పడుతుందా కోర్సు. హ్యాపీ ఈస్టర్. ఈరోజు చాలా చాలా సంతోషంగా ఉంది నాకు. మన హోలీ ట్రినిటీ చర్చ్కి వచ్చినప్పుడల్లా కూడా లాస్ట్ ఇయర్ మనం ఈస్టర్ జరుపుకున్నప్పుడు ఈ చర్చ్ బయట ప్రాంతం ఎట్లా ఉంది, ఇప్పుడు ఎంత అద్భుతంగా తయారైంది, చాలా ఆనందం అనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ వచ్చినప్పుడల్లా ఈవినింగ్ టైంలో సిల్వ మన క్రాస్ చూస్తూ ఉంటే మంచి గ్లో కనబడుతూ ఉంది. ప్రాంతానికి చాలా అందం వచ్చే విధంగా, రాజమండ్రికి అందం వచ్చే విధంగా ఈ చర్చ్ ఎలివేట్ అవుతుంది. ఐఎమ్ సో హ్యాపీ. మరి గుడ్ ఫ్రైడే రోజున ఇక్కడికి రావడం జరిగింది. మరి ఆఫ్టర్ క్రూసిఫిక్షన్ ఆఫ్ జీసస్ మళ్ళీ 3 days తర్వాత సండే రోజున రిసెప్షన్ జరిగి మళ్ళీ దేవుడు మళ్ళీ లేచి వచ్చిన తర్వాత మనందరికీ కూడా కొత్త ఆశ, అదేవిధంగా జీవితం పట్ల ఒక కొత్త అనుభూతి కలిగించే విధంగా దేవుడు మనందరినీ కూడా ఆశీర్వదించి మరి ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలి, అందరూ కూడా ఒక చైతన్యంతో ముందరికి రావాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ ఈస్టర్ పండుగ దగ్గర నుంచి అందరూ కూడా దేవుడు నడిపే బాటలో నడవాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ కూడా హ్యాపీ ఈస్టర్. థ్యాంక్ యూ సో మచ్. వార్తలను ముఖ్యాంశాలు మరోసారి. ఎన్నికల కమిషన్ నిర్దేశించిన షెడ్యూల్ ప్రకారం మే 13వ తేదీన పోలింగ్ డే. ప్రతి ఒక్క ఓటర్ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలి. జిల్లాలో 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో సుమారు 16,50,000 మంది ఓటర్లు. బైక్ ర్యాలీలో పాల్గొన్న ఎస్పీ, జాయింట్ కలెక్టర్. రాజమండ్రి రూరల్ నియోజకవర్గ పరిధిలో స్వీప్ కార్యక్రమం. నరరూప రాక్షసుడా, నీ కడుపు మంట చల్లారిందా? అవ్వాతాతలపై ఇంత ద్వేషమా? వాలంటీర్లంటే ఎందుకంత ద్వేషం? ఏమి హామీ ఇచ్చారని బీజేపీతో పొత్తు. టీడీపీ చంద్రబాబుపై రాజమండ్రి ఎంపీ భరత్ ఫైర్. ప్రజలను జగన్ ప్రతిరోజు ఫూల్స్ను చేస్తూనే ఉన్నాడు.
ఇళ్ల పట్టాల పంపిణీలో వాస్తవాలు, అవి నాలుక గీసుకునేందుకే పనికొస్తాయి. ఆయన ఎవరు? ఆయన ఫోటో ఎందుకు వేసుకోవాలి? కానవరం భూముల్లో ఏం జరుగుతోంది? ఒక్క రైతు ఎకరానికి 7 లక్షలు ఇవ్వాలంట. కూటమి అధికారంలోకి వస్తుంది, ప్రజలకు న్యాయం చేస్తుంది, అవినీతి పరులపై సిబిఐ ఎంక్వైరీ చేస్తుంది. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.